మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శారద గురుభ్యో నమః. K6 ప్రేక్షకులకు శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ నవరాత్రి ఉత్సవాలలో ప్రధానంగా 9 రాత్రులు నవదుర్గలను శక్తి స్వరూపమైనటువంటి నవదుర్గలను సేవించి దసరా రోజు దశమి రోజు ఆ జగన్మాత మహారాజ్ఞి రాజరాజేశ్వరి స్వరూపంగా కొలిచి అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఉపాసకులు ఈ నవరాత్రి ఉత్సవాలను సాధన కోసం ఎంచుకుంటారు. సంవత్సరం పాటు 3 నవరాత్రి ఉత్సవాలు ప్రధానంగా అమ్మవారికి సంబంధించినటువంటివి మనకు వస్తూ ఉంటాయి. ఒకటి, ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వచ్చేటువంటి ఉత్సవాలను వసంత నవరాత్రి ఉత్సవాలు అని చెప్పబడ్డాయి. అమ్మవారిని చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు కొలిచేటువంటి ఆ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వసంత నవరాత్ర ఉత్సవాలను మనం జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఆషాఢ శుద్ధ ప్రతిపద నుంచి నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులను గుప్త నవరాత్రి ఉత్సవం అని చెప్పి చెప్తాం. అదేవిధంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని మహర్నవమి వరకు వచ్చేటువంటి శరదృతువులో వచ్చేటువంటి ఈ నవరాత్రులను శరన్నవరాత్రి ఉత్సవాలు అని చెప్పుకుంటాం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రధానంగా నవదుర్గా స్వరూపిణి అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి భక్తుల చేత అనేక కైంకర్యాలు అందుకొని సాధకుల చేత ఈశ్వరోపాసన సాధకుల చేత ఉపాసన సాధనను వారికి సమాధి స్థితిని కలగజేయడానికి అనేక విధానాలుగా ఈ నవరాత్రి ఉత్సవాలను యావత్ జగత్తు జరుపుకుంటూ ఉంటుంది. అమ్మవారి స్వరూపాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే అమ్మవారి స్వరూపాలు 9 రూపాలుగా మనకు అగుపిస్తూ ఉంది. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంఠేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత. 9 దుర్గా స్వరూపాలను మనకు పూజించడానికి
ఆరాధించడానికి, అనుగ్రహం పొందడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపాన్ని మనం మదిలో తలచుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి విభిన్నమైనటువంటి నైవేద్యాలతో, విభిన్న స్వరూపాలతో మనకు పూర్వీకులు ఒక సాంప్రదాయ ఆచార ప్రకారాన్ని మనకు అందించారు. సాంప్రదాయాన్ని ఆచార రూపంలో మనకు అందించడం జరిగింది. ఈ జగన్మాత నవస్వరూపాలు ఏవైతే ఉన్నాయో, నవదుర్గా స్వరూపాలు మనం ఒక్కసారి లోతుగా పరిశీలించినట్టయితే దక్ష ప్రజాపతి యొక్క కూతురు దాక్షాయని, శివుణ్ణి, శివతత్వాన్ని ప్రేమించి, అభిమానించి, ఆరాధించి శివతత్వాన్ని అంతా కూడా పొందినటువంటి ఆ జగన్మాత దాక్షాయని అర్ధాంతరంగా ఆమె అవతారం చాలించవలసి వచ్చింది. ఇది ఒక ఇతిహాసం. దక్ష ప్రజాపతి యొక్క కూతురైనటువంటి దాక్షాయని అసంపూర్ణంగా ఉన్నటువంటి శివతత్వాన్ని పొందడం అనే ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకోవడానికి మళ్ళీ పర్వతరాజు అయినటువంటి హిమవంతుని, మేనకాదేవి యొక్క దంపతులకు కూతురుగా పార్వతీదేవిగా ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి ఆ పార్వతీదేవి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నవదుర్గల్లో మొదటి స్వరూపమైనటువంటి శైలపుత్రి. పార్వతీదేవికి, శైలపుత్రికి నామార్థం తీసుకున్నట్టయితే పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి, పర్వతరాజు యొక్క కుమార్తె గనక పార్వతి, శైలేశుని యొక్క పుత్రిక గనక శైలపుత్రి, ప్రథమం శైలపుత్రీతి. ఆ పరిపూర్ణమైనటువంటి లక్ష్యాన్ని పొందడానికి మేనకా హిమవంతునికి జన్మించినటువంటి ఆ జగన్మాత ఎలా ఉందయ్యా అంటే బాలా త్రిపుర సుందరి స్వరూపాన్ని శివతత్వాన్ని పొందడానికి ఆరాటపడుతూ బాల్య అవస్థ అంతా కూడా బాలస్తావత్ క్రీడాసక్త, శివలింగాలతో ఆమె ఆటలాడుకుంటూ శివుణ్ణి చుట్టూ కూర్చుండబెట్టుకొని, శివలింగాలన్నీ కూడా చుట్టూ కూర్చుండబెట్టుకొని ఆడుతూ అగుపించేటువంటి తత్వం. శైలపుత్రి ఆ పరిపూర్ణమైనటువంటి లక్ష్యాన్ని పొందడానికి వచ్చినటువంటి ఆ జగన్మాత శైలపుత్రిగా మానవుని జన్మ క్రమాన్ని, మనకిక్కడ నవదుర్గా స్వరూపంలో ఉన్నటువంటి తత్వాన్ని
మనం సమన్వయం చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి స్వరూపాలు. కుమారీ పూజ చేస్తూ ఉంటాం నవరాత్రిలో. మరి బాలా త్రిపుర సుందరి స్వరూపమైనటువంటి ఆ జగన్మాతను క్రమక్రమంగా పెరిగిన కొద్దీ, వయస్సు పెరిగిన కొద్దీ స్వరూపాన్ని ఆ అవతార రహస్యాలను ఆచరిస్తూ మనకు చూపించినటువంటి సందర్భం. ఆ జగన్మాత బాల్యంలో ఉన్నటువంటి అవస్థ, బాల్యావస్థ అంతా కూడా క్రీడల్లో నిమగ్నమై ఉంది. ఆ క్రీడలు కూడా ఎలాంటి క్రీడలు ఆడుతుంది అంటే శివతత్వాన్ని కోరి శివలీలలతో నిమగ్నమై ఆ శివుణ్ణి ఆరాధిస్తున్నటువంటి క్రీడలే మనకు శివపురాణంలో, దుర్గా పురాణంలో, మనకు దేవీ పురాణంలో, దుర్గాదేవి పురాణంలో మనకు అగుపిస్తుంది. రెండో పాప జన్మించింది. 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆడుకుంది. మానవ జీవన క్రమం మాదిరిగానే ఆ పాపకు సాధనా క్రమం అంటే మనం రెండో అవస్థ ఏదైతే ఉన్నదో విద్యావస్థ అంటే లోపల ఉన్నటువంటి శక్తిని బయటకు లాగేటువంటి వయస్సు, లోపల ఉన్న అంతఃశక్తినాం బహిరానయనం, విద్యా సాధన లేదా ఉపాసన సాధన. మనం మన పిల్లల్ని శిశు అవస్థ నుంచి బాల్యావస్థ దాటే సమయంలో ఆశ్రమ పాఠశాలలకు కానీ విద్యా వ్యవస్థకు ప్రవేశపెట్టి విద్యాభ్యాసం కోసం మనం ఏ విధంగానైతే తాపత్రయపడతామో ఆ జగన్మాత రెండో స్వరూపం లక్ష్య సాధన అయినటువంటి శివతత్వాన్ని పరిపూర్ణంగా పొందాలనేటువంటి, శివ పంచబ్రహ్మలను పొందాలనేటువంటి లక్ష్యంతో జన్మించినటువంటి ఆ లక్ష్య సాధన ఏదైతే ఉన్నదో రెండో స్వరూపం బ్రహ్మచారిణి. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి. మరి బ్రహ్మచారిణి అంటే బ్రహ్మను తెలుసుకోవడానికి ఏదైతే ఆచరణ చేసిందో ఆ ఆచరణ చేసినటువంటి సమయాన్నంతా కూడా ఆమె బ్రహ్మచారిణి స్వరూపంగా మన చేత రెండో దుర్గగా, రెండో స్వరూపంగా ఆరాధించబడుతున్నది ఈ నవరాత్రి. సాధన చేసుకుంది. బ్రహ్మను ఎలా పొందాలి అనేటువంటి సాధన జరిగింది. ఇది కౌమార అవస్థ అంతా కూడా సాధనతో కొనసాగింపబడ్డది ఆ జగన్మాతకు. మరి మూడో అవస్థ ఏదైతే ఉన్నదో తృతీయం చంద్రఘంటేతి, మరి మూడో స్వరూపం ఏదైతే ఉన్నదో
ఆ యుక్త వయస్సు వచ్చేసరికి సమస్త కళలన్నీ కూడా, షోడశ కళలన్నీ కూడా, సమస్త చంద్రకళలన్నీ కూడా, సకల శక్తులన్నీ కూడా నిండి ప్రసన్నమైనటువంటి వదనంతో చంద్రముఖిగా, చంద్రవదనంగా, చంద్రుని షోడశ కళలను పొంది చంద్రఘంటా స్వరూపిణిగా మన పూజలు అందుకోవడానికి నవరాత్రులలో 3వ స్వరూపాన్ని మనకు చూపించింది. కౌమార అవస్థ దాటి యుక్త వయస్సు వచ్చినటువంటి స్వరూపమే చంద్రఘంట. మరి అమ్మవారి యొక్క 4వ స్వరూపం ఏదైతే ఉన్నదో, అండపిండ బ్రహ్మాండాలను సృజించడానికి సమస్త శక్తులను సాధించినటువంటి స్థాయికి పొందాలే కనుక 4వ స్వరూపం కూష్మాండ. కూష్మాండ మాతగా స్వరూపాన్ని, అంటే ఒక సృష్టికి ప్రతి సృష్టిని సాధింపజేయడానికి, అండపిండ బ్రహ్మాండాలను సృజించడానికి కూష్మాండ మాతగా 4వ స్వరూపాన్ని మనకు మన యొక్క పూజలను అందుకొని అనుగ్రహించడానికి 4వ రోజు కూష్మాండ మాత స్వరూపాన్ని మనకు దర్శనమిచ్చింది. 5వ రోజుకు వచ్చేసరికి స్కందమాత, స్కందుని యొక్క తల్లి. స్కందుడు అంటే అఖండ చైతన్య స్వరూపుడు. అఖండ చైతన్య స్వరూపుడు అంటే లక్ష్యాన్ని ఛేదించడానికి మనను ప్రయాణింపజేసేటువంటి శక్తి స్కందునికి ఉన్నది. ఏదైతే సాధన మూలాధార చక్రంలో ఉద్భవించినటువంటి శక్తిని సహస్రారానికి చేరవేయడానికి ఏ చైతన్య శక్తి కావాలనో ఆ చైతన్య శక్తిని ప్రసరింపజేయడానికి, ఉత్తాన దిశగా ప్రయాణింపజేయడానికి స్కందుని యొక్క అనుగ్రహం అవసరం. మరి ఆ శక్తి అంతా కూడా ఉద్భవించింది. ఆ శక్తి స్కందుని మాతగా 5వ స్వరూపాన్ని మనకు పూజలు అందుకోవడానికి, మనను అనుగ్రహించడానికి, సాధకుల యొక్క సాధన నిర్విఘ్నంగా కొనసాగడానికి స్కందమాతగా 5వ స్వరూపాన్ని పొందింది. మరి 5వ స్వరూపం తర్వాత శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండమాత, స్కందమాత. లక్ష్యం నెరవేరడానికి, జీవన లక్ష్యం నెరవేరడానికి 6వ స్వరూపం మళ్ళీ తపశ్శక్తి, తపస్సాధన పొందడానికి కాత్యాయని స్వరూపంగా మనకు దర్శనమిచ్చింది. కాత్యాయని మాత అంటే ఈ స్కందమాత అయినాక లక్ష్యం ఇంకా నెరవేరడానికి, ఏదైతే జీవన లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరడానికి ఆ కాత్యాయని స్వరూపాన్ని తపస్సాధనకు
ఉద్యుక్తురాలై తపస్సాధన చేస్తున్న స్వరూపమే కాత్యాయని స్వరూపం. ఈ తపశ్శక్తి అంతా కూడా దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై ఉపయోగించేటువంటి స్వరూపమే కాళరాత్రి. కాళరాత్రి స్వరూపాన్ని 7వ మాతగా, 7వ రోజు దుర్గా స్వరూపంగా మనకు దర్శనమిచ్చింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం. ఎందుకంటే ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే లౌకికంగా అనేకమైనటువంటి విఘ్నాలను ఛేదించడానికి, విఘ్నాలన్నీ తొలగించడానికి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది అరిషడ్ వర్గాలు సాధకునికి శత్రువులుగా ఉండేటువంటి సాధనలో అడుగడుగున ఆటంకం కలిగించేటువంటి ఈ అరిషడ్ వర్గాలను అరింపజేయడానికి, దాని వలన వచ్చేటువంటి మాయలను తొలగించడానికి, చీకటిని తొలగించడానికి, అజ్ఞానాన్ని తొలగించడానికి కాళరాత్రి స్వరూపంగా జగన్మాత మనకు దర్శనమిచ్చింది. మహాగౌరిగా, మహాగౌరీ స్వరూపంగా ప్రసన్నతతో భక్తులను అనుగ్రహించడానికి, స్థూల సూక్ష్మ రూపాలను తెలియజేయడానికి, స్థూలం నుంచి సూక్ష్మానికి చేరేటువంటి స్వరూపాన్ని మనకు విశదపరచడానికి మహాగౌరీ స్వరూపాన్ని మనకు దర్శనమిచ్చింది. 9వ స్వరూపమైనటువంటి స్వరూపం జగన్మాత సిద్ధిదాత్రి. సమస్త సిద్ధులను పొంది భక్తులకు అనేక సిద్ధులను కలగజేస్తూ, అనుగ్రహిస్తూ, పరిపూర్ణమైనటువంటి సిద్ధి అంటే ఏదైతే సాధకుడు ఏదైతే సాధించాలో ఆ సాధించినటువంటి లక్ష్య సాధన స్వరూపమే సిద్ధి. కార్య విజయమే సిద్ధి, సంకల్ప విజయమే సిద్ధి. 9వ రోజు సిద్ధిదాత్రిగా ఆ జగన్మాత అందరికీ సాధన సిద్ధిని అనుగ్రహించింది. సాధన సిద్ధి అనుగ్రహించిన తర్వాత జగన్మాత ఇంకొక స్వరూపం ఏదయ్యా అంటే, ఆ సిద్ధిని పొందిన సాధకుడు మహారాజ్ఞిగా, మహారాణిగా చింతామణి మణిద్వీపంలో హృదయానల నిశ్చల వృత్పద్మికా కర్ణికా శాలి వియత్ సరోవరంలో ప్రసన్న వదనురాలైనటువంటి ఆ జగన్మాత స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే
స్వరూపమే రాజరాజేశ్వరి స్వరూపం. నవదుర్గ స్వరూపాన్ని దాటిన తర్వాత దసరా రోజు విజయం సాధించినటువంటి సంకల్ప సాధన పరిపూర్ణమైనాక సాధకుడు ఏ విధమైనటువంటి ఉత్సాహంతో ఉంటాడో ఆ ఉత్సాహాన్ని పట్టాభిషేకం చేసే విధంగా సాధకుని హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా రాజరాజేశ్వరి మాతగా మనకు దర్శనమిస్తుంది. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రిశ్చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తిత. మన జీవన విధానంలో కూడా బాల్య కౌమార యవ్వన వృద్ధ అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ జగన్మాత స్వరూపంలో కూడా జీవన విధానంలో సాధన క్రమంలో పరమాత్ముని దర్శించడానికి, ఆ పరబ్రహ్మను దర్శించడానికి, పరాదేవతను దర్శించడానికి మనకు తన స్వరూపాలను మనకు దర్శనమిస్తూ కొలిచిన వారికి కొంగు బంగారమై సాధకులకు పరిపుష్టినిచ్చేటువంటి అత్యంత ప్రధానమైన కాలంగా శరన్నవరాత్రి ఈ ఆశ్వయుజ మాసంలో ప్రతిపద మొదలుకొని విజయదశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలుగా అమ్మవారిని కొలవడానికి ఏర్పాటు చేసినటువంటి విధానం దేవి భాగవతంలో చెప్పిన ఏదైతే స్వరూపాలు ఉన్నాయో అవన్నీ చండీ సప్తశతిలో చెప్పినటువంటి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ముందు ఇప్పుడు మనం ఉంచాం. మరి నవవిధ దుర్గలను ఈ నవరాత్రుల్లో యావత్ జగత్తంతా కూడా కొలిచేటువంటి విధానం ఉంది. మరి దీని అన్నిటికీ ముఖ్యం ఏందయ్యా అంటే సాధకునికి సిద్ధి కావాలి అంటే, సాధన సిద్ధి కావాలి అంటే చిత్తం కావాలి. చిత్తం కావాలి అంటే ఏం కావాలి? ప్రకృతి పురుషాత్మకం జగత్. ప్రకృతిలో విజయం సాధించాలి. ప్రకృతి అంటే ఏంది? పంచమహాభూతాలు మనకు విద్య అవిద్య రెండు కల్పిస్తూ ఉంటుంది. మరి అజ్ఞానాన్ని తొలగించినట్టయితే దుర్గా అంటే సాధించడానికి శక్యము కాని ఒక శక్తి మనకు సిద్ధిస్తుంది. దుర్భేద్యమైనటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. అతి రహస్యమైనటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. ఈ దుర్గా నవరాత్రుల్లో సాధకులు విభిన్న ఆచారాలతో, విభిన్న పద్ధతులతో ఏ విధంగా చేసినప్పటికీ చిత్తేకాగ్రతతో షోడశోపచార పూజ చేయని, చతుషష్ఠి ఉపచార పూజ చేయని, పంచోపచార పూజ చేయని, ప్రాణాయామం చేయని, కుంభకం చేయని, రేచకం చేయని, ఏది చేసినా
సాధకునికి యోగా ద్వారా అమ్మవారిని సాధించవచ్చు. పూజా విధానం ద్వారా అమ్మవారిని సాధించవచ్చు. అమ్మవారిని సాధించుడు అంటే అమ్మవారిని మనం హృదయంలో పట్టాభిషేకం చేసుకోవడం. అమ్మవారికి హృదయంలో సింహాసనం వేసి సింహాసనం మీద కూర్చుండబెట్టినటువంటి రాజరాజేశ్వరి మాతను మనం నిత్యం కొలవడానికి 365 రోజులు కొలవడానికి హృదయంలో కూర్చుండబెట్టుకున్నామనుకోండి, ఈ నవరాత్రాలు అత్యంత ఉపయోగపడిన విధంగా మనకు లాభిస్తాయి. మరి భక్తులు సాధకులు ఈ నవరాత్రి ఉత్సవాలను తమ తమ విధానం ద్వారా మీ ఆచారం ద్వారా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి జగన్మాతను, విశ్వపాలిని, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి మాతను మనం సాధించడానికి అనువైనటువంటి సమయం ఈ శరన్నవరాత్రి కాలం. శుభం భవతు. సర్వేషాం దుర్గా అనుగ్రహ సిద్ధిరస్తు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాస్మతాం. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాయినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత అనుగ్రహ సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు.